శాంతను క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఈ అర్బన్ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ని ప్రారంభించారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ గారు. దీంతోనే మనం చెప్పొచ్చు, అంటే ఒక హాస్పిటల్ అట్మాస్ఫియర్ కాకుండా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో పేషెంట్స్ని ట్రీట్ చేస్తే దాని వాల్యూ విలువ ఎలా ఉంటుంది అని చెప్పడానికే స్వామీజీ వాళ్ళు వచ్చారు. ఎందుకంటే నార్మల్ ఇనాగరేషన్స్ చాలా జరుగుతుంటాయి, బట్ ఇలాంటి ఒక కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ గురించి అందరికీ తెలవాలంటే ఇలాంటి ఒక మహానుభావులు వస్తేనే దానికి ఒక శాంక్టిటీ, ఒక వాల్యూ ఉంటుంది. సో ఈరోజు ఈ టాపిక్ మీద ఒక చిన్న ప్యానెల్ డిస్కషన్ చేస్తున్నాము. మనతో ఉన్నారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ గారు, అలాగే మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ రామేశ్వరరావు గారు అండ్ శాంతను గ్రూప్ క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్కి ఫౌండింగ్ పార్ట్నర్ డాక్టర్ అభినవ్ గారు. సో నమస్తే. ముందు స్వామీజీ, ముందు అసలు డిస్కషన్లోకి వెళ్ళే ముందు నాకు ఒక క్యూరియస్ క్వశ్చన్ అండి. అభినవ్ గారు శాంతను అని పేరు పెట్టారు. మహాభారతంలో శాంతను పేరుకి అందరికీ తెలుసు, ఆయన భీష్ముడి తండ్రి, పాండవులకి కౌరవులకి తాతగారు అని. కానీ అంతకు మించి ఎవరికీ తెలీదు శాంతను అసలు ఏమిటి, ఆయన విశిష్టత ఏమిటి, ఆయన ప్రాముఖ్యత ఏమిటి అనేది చాలామందికి తెలియదు. వారు ఏదో కారణంతో పెట్టుంటారు, బట్ మీరిచ్చే నిర్వచనం ఏంటి స్వామీజీ? ఎందుకు స్వామీజీ అదే అనుకున్నాను. దానికి కంపల్సరీగా ఒక విశిష్టత ఉండే మీరు ఆ పేరు పెట్టుంటారని నేను అనుకుంటున్నాను. కొంచెం అది కాస్త వివరిస్తే. శంతనుడు చాలా గొప్ప రాజు. చాలామంది రాజులు ఉంటారు, పెడుతుంటారు. అయితే శంతనుడికి ఉండేటువంటి ఒక శక్తి ఏంటంటే, తన కొడుకైనటువంటి భీష్ముడికి కాస్త తనకి ఉపకారం చేశాడు కదా అనేటటువంటి కృతజ్ఞతతోటి ఒక అద్భుతమైనటువంటి వరాన్ని ఇచ్చాడు ఆయన. మృత్యువు నీ దరిదాపుల్లోకి రాదు, నువ్వు కోరుకుంటే తప్ప. ఇది సామాన్యమైన వరం కాదు. మృత్యువుని జయించడం అనేటటువంటిది ఎవరికి సాధ్యం కాదు. ఈ నియమాన్ని పాటించాలి అని సాక్షాత్తు భగవంతుడి ఈ లోకంలోకి వచ్చిన ఏదో అవతారాలుగాను ఆయన కూడా కొంతకాలం ఉండి తర్వాత ఈ లోకపు నియమాన్ని గౌరవించి వెళ్ళాలి అని ఆయన కూడా అవతారాన్ని చాలించేసి వెళ్ళిపోవడమే మనకి తెలుసు. మృత్యువుని జయించడానికి తగినటువంటి శక్తి నీకు వస్తుంది. నువ్వు కావాలని కోరుకుంటే తప్పకుండా దాన్ని నువ్వు అనుసరించవచ్చును అని ఆయన వరం ఇచ్చాడంటే అది ఏ రకమైనటువంటి యోగ్యత కలిగి ఉంటుంది ఆయన మాట. మామూలుగా అయితే మనం కథలు చదువుకునేటప్పుడు వరాలు ఇచ్చారు, శాపాలు ఇచ్చారు అంటే కాబోచ్చు అని వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కానీ అతను కేవలం అట్లాగా ఏదో మాట పరంగానే ఇచ్చేసి ఉండడు అని మేము అనుకుంటాం. ఓకే. దాంతోపాటు దాన్ని అతను తన జీవితంలోకి అడాప్ట్ చేసుకోవడానికి వీలయ్యేటటువంటి ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా, ఆ ప్రాసెస్ కూడా ఆయన దానికి రివీల్ చేసి ఉంటాడు. ప్రాబబ్లీ తినే ఆహారం వల్లనో చేసే పనుల వల్లనో అతనికి ఇచ్చినటువంటి ఏవైనా కొన్ని రకాలైనటువంటి మరి పదార్థాలు ఏమిచ్చాడో ఆయన మనకి తెలియదు. వాటిని వాడడం వల్ల అతను ఆ యోగ్యత వాడుతున్నంత వరకు ఆ యోగ్యత కలిగి ఉంటాడు. ఇది నువ్వు ఎప్పుడైతే ఆపుతావో అప్పుడు నీకు మృత్యు దగ్గరికి రావచ్చును. అంటే వెన్ యూ విష్ దెన్ ఓన్లీ ఇట్ కమ్స్ టు యూ. దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రాబబ్లీ వాట్ హీ డిడ్. ఇది శంతను చేసింది. ఇప్పుడు మనుషులు కోరుకునేది కూడా అదే కదా. ఇప్పుడు ప్రతివాడికి ఇప్పుడు ఈ రోజుల్లో భయం ఎందుకు వస్తుంది? మృత్యు. అందరూ కూడా హాస్పిటల్స్లోకి ఎందుకు వెళ్ళిపోయి చేరిపోవాలని అనుకున్నారు? మనం కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు ప్యానిక్ ఎందుకు వచ్చింది? లైఫ్, జీవితం పోతుందేమో. గాలి కాసేపు అందకపోతే ఏదో కుంభకం చేసి నేను ఎంతసేపు అయినా గాలిని బిగపట్టి ఉండగలిగే సాధన చేస్తాను అని అనుకోలేదు కదా ఎవరు. ఇది ఎక్కడ దొరుకుతుందా, పోదాం, ఎక్కడ దొరికితే పోదాం అని అనుకుంటూ హాస్పిటల్స్కి చుట్టూ తిరిగారు కదా. ఎందుకు ఆనందయ్య అని మహానుభావుడు అంత ఫేమస్ అయిపోయాడైనా? దాన్ని ఏదో ఒక రకమైనటువంటి ఒక సాధన చేత దూరం చేయగలిగాడు ఆయన. ఆ భయాన్ని దూరం చేయగలిగాడు. సో మనిషికి కావాల్సింది ఏంటంటే భయాన్ని దూరం చేయుట. మొట్టమొదటి చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ అది శంతను చేశాడు. అండ్ హీ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ ఆల్సో. భీష్ముడికి
యుద్ధరంగంలో 10వ రోజున పడిపోయాడు ఆయన. అవును. కానీ తర్వాత సుమారుగా 45 రోజుల పాటు అతను అలా ఉండగలిగాడు అతను. మరి ఆ సన్నివేశంలో అయితే ఇంకొకడైతే ఉండేవాడు కాదు. కానీ తనకి స్వచ్ఛంద మరణం అనేటువంటిది ఆయన చేతిలో ఉంది కనుక అంతవరకు దాన్ని ఆయన ఎక్స్టెండ్ చేసుకోగలిగాడు. సరే ఆ తర్వాత నేను వెళ్ళాలి అని నిర్ణయం చేసుకున్నాడు కనుక వెళ్ళాడు ఆయన. ఇప్పుడు మనం చేయగలిగిన పని ఏమిటి? ఒక క్లినిక్. అభినవ్ వాంటెడ్ టు స్టార్ట్ ఏ క్లినిక్, డయాగ్నోస్టిక్ సెంటర్. దేనికోసమని? ఎవరు ఆ రకమైన భయంతో వస్తారో వాళ్ళ భయాన్ని తీర్చాలి, వాళ్ళకి ఏదైనా ఒక మార్గాన్ని చూపాలి. సో దట్ ఈస్ దేర్ మెయిన్ మోటో. సో దానికి ద నేమ్ ఈజ్ వెరీ మచ్ అప్రోప్రియేట్. అందుకోసం దానికి ఆ పేరు పెట్టాను. అయితే స్వామీజీ, నాకు అంటే గత కొంతకాలంగా ఒక క్యూరియస్ క్వశ్చన్ ఎప్పుడు నన్ను ఇట్లా తొలుస్తూ ఉంటుంది. ఈ పాండమిక్ ఈ 2 yearsలో ఇంకా అది కొంచెం ఎక్కువైంది. అదేమిటంటే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ టైంలో కూడా మీరు నిత్యం ఒక్క క్షణం విరామం తీసుకోకుండా మీరు రెగ్యులర్గా ప్రజల్ని కలుస్తూనే ఉన్నారు. వాళ్ళు మీ బ్లెస్సింగ్స్ కోసం వస్తూనే ఉన్నారు. అంటే అందరికీ ఉందేమో పాండమిక్ భయం, కానీ మీకు కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ మీ భక్తుల్లో కానీ అది అంటే ఈ సుమంతకు కూడా కనిపించలేదు. దానికి అంటే దేర్ కుడ్ బి సమ్ స్ట్రాంగ్ రీజన్. నాకేమనిపిస్తుందంటే మీరు ఏదో సమ్ వెరీ రిచువల్ ప్రోటోకాల్స్ ఏవో ఫాలో అవుతున్నారు. అది నాకు కొంచెం మాకు అందరికీ చెప్తే కొంచెం బాగుంటుందని. అంటే ఏ రకంగా మిమ్మల్ని కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆరోగ్యం కోసం మీరు అసలు వాట్ ఆర్ ద స్టెప్స్ దట్ యువర్ టేకింగ్? ఇదేం పెద్ద సీక్రెట్ ఏం కాదు. దానికి సీక్రెట్ ప్రోటోకాల్స్ ఏమేమి ఫాలో అవ్వట్లేదు. అలా అంటే మళ్ళీ ఇప్పుడు ఆ సీఎంఆర్ వాళ్ళు ఎవరు వాళ్ళు మనం పట్టుకుంటారు. సో అలాంటిది ఏం లేదు. ఎప్పుడైనా మనిషికి మనసులో ధైర్యం అనేది కలిగితే 90% బలం వచ్చినట్టే లెక్క. ఇప్పుడు ఈ రోజుల్లో మన వాళ్ళు కోరుకునేది ఏమిటి? ఇమ్యూనిటీ పవర్. రైట్. The more immunity power you possess, the more the virus goes away from you. ఇది అందరూ చెప్తున్నారు కదా. ఆ ఇమ్యూనిటీ బూస్టర్స్ అనే చాలామంది చాలా రకాలు ఇస్తున్నారు. డాక్టర్స్ చెప్పేది కూడా ఆ ఇమ్యూనిటీని దూరంగా పెట్టడానికి, ఆ వైరస్ని దూరంగా పెట్టడానికి, మన ఇమ్యూనిటీని పెరగడానికి ఏదో ఈ ప్రోటోకాల్స్ పాటించాలి అని చెప్తున్నారు. ఆహారాది నియమాలు కానీ మరొకటి కానీ ఎవరైనా కోరుకునేది ఒకటే, ఇమ్యూనిటీ పెరగాలి. ఇమ్యూనిటీ అంటే ఏమిటి? అదే మనం బీపీలా నొక్కుతుంటే లోపల ఇలా పైన పాదరసం పెరిగినట్టుగా అలాగే ఉండదు. అది మనిషికి మనస్సులో కలిగేటటువంటి ఒక ధైర్యం, ఒక విశ్వాసం. ఈ ఆత్మవిశ్వాసం అనేది చాలా చాలా పవర్ఫుల్. దీన్ని పెంచడానికి మనం ఏమైనా చేయాలి. అయితే ఇది 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి మందు మాకు వల్ల మానసిక ధైర్యాన్ని పెంచవచ్చు. రెండవది వ్యక్తిలో ఉండేటటువంటి విశ్వాసం దైవంతో కనుక మనం అటాచ్ చేయగలిగితే దానివల్ల కూడా ఈ మనోబలాన్ని, మన మానసిక శక్తిని పెంచడానికి అవకాశం ఉంటుంది. మేము మొదటి దాన్ని ప్రయారిటైజ్ చేయలేదు, ఎందుకంటే చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కనుక. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల వారిని ఏదో ఒకసారి తలకాయ నొప్పి ఏదో బాధిస్తే ఆయన ఏదో మందు వేసుకోవాలి అని అనుకున్నప్పుడు తెనాలి రామకృష్ణ చెప్పాడు, అసలు ఈ దేశంలో ప్రపంచంలో 90% అంతా డాక్టర్సే మహారాజా, నిరూపించవాయి అన్నాడు ఆయన. అంటే పాపం ఈయన తల గట్టిగా బట్ట కట్టేసుకుని కోటగుమ్మం దగ్గర కూర్చున్నట్టు. వచ్చేవాడు ఈయన ఫేమస్ వ్యక్తి కదా, వచ్చేవాడు వెళ్ళేవాడు చూడటం, అరే రామకృష్ణ వారు మీకేమైంది? తలకైనా భరించలేకపోతే పోనీ కాస్త మిరియాలు సొంటి వేసుకోబోయారండి అని ఒకడు, ఏదో కాస్త ఇంకోటి వేసుకోబోయారా అంటే వచ్చి వెళ్ళిన ప్రతివాడు ఏదో సలహా ఇచ్చినవాడే. ప్రతివాడు ఈ సలహాలు ఇచ్చేవాళ్ళు ప్రపంచం చాలామందే ఉన్నారు. ఆ సలహాలు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు అని అనుకుని సో ఇక మనం చేయగలిగిన పని ఏంటంటే మనోబలాన్ని పెంచుకోవడానికి కావాల్సినటువంటి దైవీపరమైన కార్యక్రమాలు ఏదైనా కొంత చేయగలిగితే ఇట్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ డైవర్షన్. మనిషికి బలం దేనివల్ల వస్తుంది? చెడు ఆలోచించకపోతే వస్తుంది, చెడు చూడకపోతే వస్తుంది, చెడు దగ్గరికి పోకపోతే వస్తుంది, మంచిని అనుకుంటే వస్తుంది, మంచిని చేస్తే వస్తుంది, మంచి సన్నివేశంలో ఉంటే వస్తుంది.
సో మనిషికి ఈవేళ సమాజంలో బయటకు పెడితే యు టేక్ ద ఫోన్, యు సీ ద వీడియో, యు సీ ద టీవీ, యు సీ ద మ్యాస్ మీడియా, ఎక్కడ చూసినా ఒకటే డిస్కషన్. అమ్మో అక్కడ ఇలా అయిపోయిందా, ఇక్కడ ఇలా అయిపోయిందా, అక్కడ అంతమంది పోయారట, ఇంతమంది పోయారట. రేడియోలో వార్తలు పెడదామంటే మొట్టమొదటి ఫస్ట్ వార్తలు ప్రారంభమే మొట్టమొదట ఇంతమంది చనిపోయారు, ఇంతమంది తేరుకున్నారు, ఇంకా ఇంతమంది మిగిలారు, టోటల్ నెంబర్ మొత్తం ఎఫెక్టెడ్ పీపుల్ ఇన్ని కోట్లు. ఎక్కడ చూసినా ఇదే వార్తలు మనం కాన్స్టెంట్గా వినేటప్పటికీ వ్యక్తిలో ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఏర్పడిపోతుంది, భయంకరమైన వాతావరణం వచ్చేస్తుంది. దీన్ని తప్పించడానికి చాలామంది చాలా రకాలుగా టీవీల్లో ఎన్నో రకాల షోస్ ఇచ్చారు, ఎన్నో రకాల మాటలు చెప్పారు, ఉపన్యాసాలు చెప్పారు, ప్రవచనాలు చేశారు. మెనీ పీపుల్ డిడ్ ఇన్ దేర్ ఓన్ వే. మనం చేయవలసిన పని నిజానికి ఆ ఆలోచనల్లోంచి వెనక్కి తీసుకురాగలగడం. ఏది వద్దనుకుంటామో అందులో ఉండే చెడు చూడడం కోసం కూడా దాన్ని ఆలోచించద్దు అంటారు రామానుజాచార్యుల వారు. సో పాజిటివ్గా ఆలోచించడానికి తగినట్టుగా ఏమైనా కంటెంట్ మనం ఇవ్వాలి. అందుకోసం మొట్టమొదటి ఫస్ట్ వేవ్ వచ్చినప్పటి నుంచి కూడా మేము ఏదైనా ఒక దీక్షా కార్యక్రమం మనం చేద్దాము అనేది ఒక హనుమత్ దీక్ష, లేకపోతే మరొక దీక్ష, ఇప్పుడు ఒక దీక్ష నడుస్తుంది, ఇప్పుడు ప్లవతారకం అనే పేరుతో ఒక దీక్షా కార్యక్రమం, ఇలాగా అలాంటివి పెట్టి వాటి గురించి రోజు కాసేపు దాన్ని చెప్పమండం, దాని మీద కొంత చెయ్యమండం, కొంత సమయాన్నైనా ఆ మాటల్లోంచి ఆ ఇతరమైనటువంటి కరోనా కబుర్లలోంచి వెనక్కి తీసుకొచ్చి దీంట్లో పెట్టడానికి పని చేద్దాం. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ. ఇక తినే ఆహారం వీలైనంత వరకు బయట ఆహారాన్ని ముట్టుకోవద్దు. మనం తయారు చేసుకున్న రిలయబుల్గా ఉండే ఆహారాన్ని తిందాము. ఇది నేను చెప్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు బయట ఆహారాల్లో ఏం చెప్పడానికి అవకాశం లేనని రకరకాలుగా కల్తీ అయిపోయినటువంటి పదార్థాలు వచ్చాయి. ముఖ్యంగా కెమికల్స్ కలిగినటువంటి ఆయిల్స్ ఆర్ కెమికలైజ్డ్, వెజిటబుల్స్ ఆర్ కెమికలైజ్డ్, ద ఫ్లవర్స్ ఆర్ కెమికలైజ్డ్, ఎవ్రీథింగ్ ఇస్ బీన్ కెమికలైజ్డ్. అంచేత అలాంటి వాటి నుంచి ఎంతవరకు మనం దూరంగా ఉండగలిగితే, ఒకటి శక్తి పెంచుకోవాలి, కానీ ఇది పెరగాలంటే పైనుంచి ప్రెషర్స్ పడకూడదు. అంటే మనం తినే ఆహారం వల్ల, పైనుంచి తెచ్చుకునే ఆహార్యాల వల్ల ఈ లోపల కలిగే శక్తిని అణిచేసేటటువంటి మళ్ళీ శక్తులు పెరగద్దు. అంచేత వీరంతవరకు బయటికి ఆహారాలు తినకండి, ఇంట్లో తగ్గ చేసుకోండి. ఇంట్లో కూడా ఏమేమి చేసుకోవాలో, ఎలా చేసుకోవాలో, కాస్త ఆరోగ్యాన్ని పెంచేవి, శక్తిని పెంచేవి మనిషికి అలాంటి ఆహారాలు తినండి. వెరీ సింపుల్. మాది ఎప్పుడు కూడా ఏదో రహస్యంగా ఏవో కొత్త కార్యక్రమాలు చేస్తే మరింత కొత్తగా మరింత బురదన పైన వేసుకోవడం అవుతుంది. భగవంతుడు ప్రకృతిని మనిషికి సీదాసాదాగా నిరాడంబరంగా జీవించడానికి కావలసినంత ఇచ్చాడు. ప్రకృతిలో అద్భుతమైన శక్తిని నింపించాడు. మనం దురదృష్టం కొద్దీ ఈవేళ మన లైఫ్ స్టైల్స్ని మనం మార్చేసుకుంటూ అసలు నుంచి పక్కకు వచ్చి ముళ్ళ మార్గంలో నడుస్తూ పైన ఎన్నో రకాలైనటువంటి ధూళి దుమ్ము వేసుకుంటున్నాం. ఆ ధూళి దుమ్ముని పక్కన పెట్టి, ముళ్ళ మార్గాన్ని పక్కన పెట్టి, మనం మళ్ళీ రోడ్డు ఎక్కామంటే, మన రాజమార్గంలోకి మనం అడుగు పెట్టామంటే హాయిగా నడిచి వెళ్ళిపోవచ్చు. మనకి జీవితాన్ని ఏ రకమైనటువంటి సమస్యలు రాకుండా ఉండేట్టు మనం తయారు చేసుకోవచ్చు. అది చెయ్యండి అని మేము చెప్తున్నాం అందరికీ. అందుకే మా చుట్టూ ఉండేవాళ్ళు కొంచెం ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. కరెక్ట్. అయితే స్వామీజీ, మనం ఇప్పుడు మన ప్రపంచం మొత్తాన్ని ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ లాగా చూడాల్సి వస్తుంది. అంటే ఒకప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుందో అని. మీరు ఇందాక చెప్పిన మాటల్లో ధైర్యం అయితే వస్తుంది స్వామీజీ, కానీ ఈ కోవిడ్ పాండమిక్ ఎలా ఉందంటే ఒక వ్యక్తికి సోకితే 14, 17 రోజులు, 20 రోజులు దాదాపు ఐసోలేషన్లో, క్వారంటైన్లో ఉండాల్సి వస్తుంది. అంటే ఇది చాలా ఒక బాధాకరమైన స్థితి. ఆ పరిస్థితుల్లో ఒక పక్కన ఆరోగ్యం చూసుకుంటూ ఇంకో పక్కన ఫియర్, యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ వీటన్నిటిని అడ్రస్ చేసుకోవాలి అలోన్గా. అంతకుముందు ఎప్పుడూ అలవాటు లేని ఒక ప్రక్రియ ఇది. ఎవరికీ అది తెలీదు. ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే పక్కన ఎప్పుడు అమ్మో, నాన్నో, తమ్ముడో, చెల్లో ఉండటం అలవాటు మనకి. ఓదార్పు ఉండే. మరి ఈ పరిస్థితుల్లో ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటారు ధైర్యం? ధైర్యం అనేది ఎక్కడి నుంచి వస్తుంది స్వామీజీ? ఇది చాలా మంచి ప్రశ్న. నిజానికి ఐసోలేషన్ రికమెండ్ చేయడం అనేది ఒక రకంగా వ్యక్తిలో కలిగిన భయాన్ని మరింత పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక ప్రక్రియ మారిపోయింది.
అసలు అది మంచి ప్రక్రియ, వాడికి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి ఇచ్చిన ప్రక్రియ. మిగతా బయట వాతావరణంలో ఉండేటువంటి కాలుష్యం మీద పడకుండా జాగ్రత్త పెట్టుకోవడానికి ఇచ్చింది. కానీ దురదృష్టం కొద్దీ అదే దాన్ని వాడుకునే విధానం తెలియకపోవడం చేత అది మరింత వ్యక్తిని దిగజార్చేట్టుగా, వ్యక్తిని భయపీడితుడిని చేసేట్టుగా తయారు చేసింది. ఐసోలేషన్, ఒంటరిగా ఉండే తనాన్ని ఎట్లా ఎదుర్కోవాలి? ఎప్పుడు భయం వేస్తుందంటే, అయ్యో నాకెవడూ లేడే. నిజానికి మేము ఒకసారి బద్రికాశ్రమంలో ఉన్నాం. బద్రికాశ్రమం హిమాలయాస్లో ఉంది. అప్పుడే మాకు ఇంకా కొత్త, మేము ఈ మార్గంలోకి వచ్చిన కొత్త కాలం అది 76లో బద్రికాశ్రమం తీసుకెళ్ళారు. బద్రికాశ్రమంలో చలి, అక్కడ ఎప్పుడూ చలిగానే ఉంటుంది. అక్కడ సాయంకాలం అయ్యేటప్పటికి జీరో డిగ్రీస్లోకి వచ్చేస్తుంది వెదర్. అలాంటి చోట మమ్మల్ని ఒక 45 రోజులు 46 రోజులు అక్కడ ఉండాలి అని మా గురువుగారు, మా పెద్ద చేరుస్తున్నారు, అక్కడ పెట్టారు. సరే మేము వారు పెట్టారు కనుక మేము అక్కడ ఉంటున్నాం. వారు చేయమన్న కార్యక్రమం మేము చేస్తున్నాం. ఒక వారం రోజులు అయిన తర్వాత వారిది మాకు ఒక లెటర్ వచ్చింది. నిన్ను అక్కడ ఒంటరిగా వదిలిపెట్టామని అనుకుంటున్నావు, నువ్వు కూడా చుట్టూ మాట్లాడేవాడు ఎవడు లేడే అని లోన్లీనెస్ ఫీల్ అవుతున్నట్టున్నావు. డోంట్ ఫీల్ లోన్లీనెస్, యు ఆర్ నాట్ ఎ లోన్. నువ్వు ఒంటరివాడివి కావు, బట్ యు ఆర్ బై యువర్ సెల్ఫ్. యు ఆర్ నాట్ ఎ లోన్, బట్ యు ఆర్ బై యువర్ సెల్ఫ్. నువ్వు ఒంటరివాడిని అని అనుకోక్కర్లేదా? ఎందుకనంటే ఇంత ప్రపంచాన్ని నడిపించేటటువంటి భగవంతుడు, ఆయన ఎప్పుడు ఒంటరిగా ఉండడు. ఆయన ఎప్పుడు తన పరివారంతో పాటు ఉంటాడు. అంత పరివారంతో ఉండే భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు. సో నువ్వు ఎలా ఒంటరివాడు ఎట్లా అవుతావు? ఆ లోపల ఉన్నాడని కలిగే విశ్వాసాన్ని బలపరిచే పనులు ఏమైనా చేసుకో. అంచేత రోజు పొద్దున్నే అనుష్ఠానం కాగానే ఇదిగో ఈ గ్రంథాలను చదువు అని, ఏమేమి చదవాలో ఎలా చదవాలో దాన్ని రికమెండ్ చేసేదాన్ని. ఆ తర్వాత మేము ఆల్మోస్ట్ 1.5 months మేము అక్కడ ఉన్నాం. అండ్ వీ నెవర్ ఫెల్ట్ ఎలోన్ ఎట్ ఆల్. సో వ్యక్తికి ఐసోలేషన్ విధించినప్పుడు చేయాల్సిన పని ఏమిటంటే, మనకి అదృష్టం కొద్దీ అద్భుతమైనటువంటి లిటరేచర్ ఉంది. వ్యక్తిగతంగా బాగుపడటానికి, కుటుంబపరంగా బాగు చేసుకోవడానికి, సామాజికంగా మనని మనం ఇన్వాల్వ్ చేసుకోవడానికి, కావలసిన జ్ఞానం పొందడానికి కూడా అద్భుతమైనటువంటి సాహిత్యం ఉంది. అన్ని భాషల్లోనూ అందుబాటులో ఉంది. ఇది కేవలం ఏదో సంస్కృతానికే పరిమితం, లేకపోతే తెలుగుకే పరిమితం, లేకపోతే తమిళంకే పరిమితం అనేటువంటి ప్రశ్న ఏం లేదు. అన్ని భాషల్లోనూ అవైలబుల్గా ఉంది. అలాంటప్పుడు మనకి ఆ సమయాన్ని మనం దాన్ని తెలుసుకోవడం కోసం, ఇంప్రూవ్ చేసుకోవడం కోసం కనుక మనం వాడితే, మై గాడ్, టైమ్ ఈజ్ నాట్ ఎనఫ్. ఇప్పుడు మాకు మేము కాళ్ళలో చక్రాలతో పుట్టాం. అంటే ఎక్కడ ఒక పూట ఒక చోట కూర్చునే బతుకు కాదు మాది. అలా 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 అట్టే పెట్టలేదు మమ్మల్ని ఎప్పుడు. పొద్దున్న ఇక్కడ ఉంటే మధ్యాహ్నం అక్కడ, సాయంకాలం అక్కడ, అట్లా తిరుగుతూ ఉండేవాళ్ళం. బట్ డ్యూరింగ్ ద ఫస్ట్ వేవ్ ఆఫ్ ది కోవిడ్ నుంచి ఆల్మోస్ట్ ఇప్పటిదాకా ఎక్కడో ఒక చోటకి పరిమితం అయిపోయి ఉంటున్నాం మేము. ఓకే. అప్పుడప్పుడు ఇటు అటు ఎక్కడ చిన్న చిన్న కార్యక్రమాల దృష్ట్యా అవసరాన్ని బట్టి వెడుతున్నప్పటికీ కూడా, బట్ వీఆర్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆర్ వెరీ మచ్ పర్మిటెడ్, వెరీ మచ్ లిమిటెడ్. కానీ ఇలా ఉంటుండే మాకు టైం చాలటలేదు. టైం చాలటలేదు మాకు లిటరల్లీ. ఏదో చేసుకోవాల్సిన పనులు సరే ఈవేళ ఇది చేద్దామని కూర్చుంటే అనుకున్న పనిలో కొద్ది పని కావడానికే మాకు ఎంతో టైం పడుతుంది. కాక ఇంకా చేయవలసిన పనులు ఇంకా ఎన్నో మిగిలిపోయాయా అని అనిపిస్తుంది. అసలు వీ కెప్ట్ అవర్ సెల్స్ బిజీ, వీ కెప్ట్ అవర్ పీపుల్ ఆల్సో బిజీ విత్ ద థింగ్స్ దట్ వీఆర్ సపోజ్ టు డూ. ఐ థింక్ దిస్ కామన్ ఫర్ ఎవ్రీబడి. అంటే వ్యక్తులు ఏదో తన ఉద్యోగం, తన ఫ్యామిలీ, తన పిల్లలు, తిండి, ఇది తప్ప ఇంకా మరి ప్రపంచం లేదు అని అనుకోవడం చేత ఈ ఐసోలేషన్ పీరియడ్లో వీటి నుంచి దూరంగా పెట్టేటప్పటికి దే గాట్ ఫ్రస్ట్రేటెడ్ ఆర్ దే ఆర్ టోటల్ డ్రౌన్డ్ ఇన్ ద ఫియర్, బట్ విచ్ ఈస్ నాట్ రైట్. నిజానికి ఆ సమయాన్ని ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కనుక ఎవరికైనా ఉన్నట్టయితే
డూ ఇట్ ఫర్ సర్టన్ టైం వాట్ ఎవర్ ఈజ్ రికమెండెడ్ అండ్ దెన్ దట్ ఈజ్ ఓవర్. అది అయిపోయిన తర్వాత మిగతా టైం అంతా నీకు ఇంట్లో వాళ్ళతో నువ్వు కలవక్కర్లే. ఎందుకంటే అలాంటి ఐసోలేషన్ ఉండే వాళ్ళకు కూడా టైమ్లీ ఏవో అందిస్తూనే ఉన్నారు తినడానికి. కరెక్ట్. కావాల్సిన పనితో సవ్యంగా చేయి. ఆ సవ్యంగా చేయడానికి నీకు కావాల్సినంత లిటరేచర్ని నీకు టీచ్ చేయడానికి భగవద్గీత ఉంది. మతం అనే ప్రమేయం లేకుండా మానవుడి యొక్క మనుగడని టీచ్ చేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం. నీ ప్రవర్తనని నీకు టీచ్ చేస్తుంది, నీ ఇన్నర్ మెకానిజం అంతటిని నీకు టీచ్ చేస్తుంది, నీ చుట్టూ ఉండే వరల్డ్ మెకానిజం నీకు టీచ్ చేస్తుంది, నీకు దానికి ఉండే రిలేషన్షిప్ని టీచ్ చేస్తుంది. ట్రై టు అండర్స్టాండ్ ఇట్. దాన్ని ప్రాక్టికల్గా చేసి చూపించిన రామాయణం లాంటి గ్రంథాలు ఉన్నాయి. పోనీ ఇప్పుడు ఇదేదో డ్రై వేదాంతంలాగా ఉంటుంది, శుష్క వేదాంతంలాగా భగవద్గీత అంటే అబ్బా సదబుద్ధి అవదండి అని అనుకుంటే, అందమైన కథలో దాన్ని ఇమిడ్చి దాన్ని ప్రాక్టికల్గా చూపించిన రామాయణం లాంటి గ్రంథాలు ఉన్నాయి. అందంగా తెలిపేటటువంటి చిన్నపిల్లల ఆటలు లాంటివి చెప్పేటువంటి భాగవతం లాంటి గ్రంథాలు ఉన్నాయి. నీకు థ్రిల్లింగ్ కావాలి, పెద్ద డిషన్ కావాలంటే చెప్పే భారతం లాంటి గ్రంథాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి సైన్సెస్ని చెప్పేటటువంటి పురాణాలు ఉన్నాయి. ఇన్ని గ్రంథాలు నీకుండి అవన్నీ అందుబాటులో ఉంటే అసలు వాటి జోలే పోకుండా కూర్చొని అయ్యో ఎందుకు వచ్చి పట్టుకుంది ఇది, ఈ కుటుంబం నా అంతా ఏమైపోతుంది, నేనేమైపోతానో, ఏమంది వేసుకుంటే ఏమైపోతుందో, అసలు ఈ ఆలోచనలు ఎందుకు రావాలి? సో ఉపయోగించాల్సిన రీతిలో సమయాన్ని ఉపయోగించలేకపోవడం అనేటటువంటిది మనకి ఇప్పుడు వచ్చిన పెద్ద జబ్బు. కరోనా ఈజ్ నాట్ ఏ బిగ్ డిసీజ్. Black fungus is also not a big disease. Our incapability of choosing the things for this time is the biggest disease. Absolutely. స్వామీజీ, మీతో ఇంకొక 2 ప్రశ్నలు అడిగే ముందు, ఈరోజు హీరో మన శాంతను క్లినిక్ డయాగ్నోస్టిక్స్ ఫౌండింగ్ పార్ట్నర్ అభినవ్ గారితో ఒక్క ప్రశ్న అడగాలండి. అభినవ్ గారు, ఇందాక స్వామీజీ గారు అన్నట్టు మీకు యూ గాట్ అ చాయిస్ టు వర్క్ ఇన్ అ బిగ్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ అండ్ ఎర్న్ మనీ, మింట్ మనీ, యూ కెన్ డూ ఎనీథింగ్. అది కూడా కాకుండా మీరే ఒక హాస్పిటల్ పెట్టగలిగే ఒక స్థాయిలో కూడా మీరు ఉన్నారు. ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మీరే పెట్టచ్చు. కానీ మీరు వై డిడ్ యూ చూజ్ నార్మల్ ఆర్డినరీ క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్? అంటే ఇలాంటిది ఒకటి పెట్టాలి అన్న ఒక ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఈ కమ్యూనిటీ, అర్బన్ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ అంటే దాని ఆవశ్యకత ఇప్పుడు ఉందని మీరు ఎందుకు అనుకున్నారు? డూ థింక్ బికాస్ ఆఫ్ ద పాండమిక్ ఆర్ మీకు ఈ ఐడియా ఎప్పటి నుంచో ఉందా? లేదు, ఖచ్చితంగా ఆలోచన ముందు నుంచి కూడా ఉంది. ఇంతకుముందు స్వామివారు కూడా చెప్పినట్టు ఈ కోవిడ్ టైంలో ఎస్పెషల్లీ మనకు అది మోర్ అపరెంట్గా సొసైటీలో కనిపిస్తుంది కూడా. పాపులేషన్ కానివ్వండి, డెన్సిటీ వైజ్ ఎక్కువ సిటీలో ఉండడం వల్ల టెర్షరీ కేర్ సెంటర్స్ లాంటి బిగ్గర్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ అవన్నీ ఓవర్ బర్డెన్ అయిపోయినాయి. మీకు ఓపీ కన్సల్టేషన్స్ కావాలన్నా కూడా గంటల తరబడి వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్, కాస్ట్ ఎఫెక్టివ్, టైం ఎఫెక్టివ్ కూడా మీరు అన్నట్టు ఇట్లాంటి ఫెసిలిటీస్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అర్లీయర్గా ఐడెంటిఫై చేసి ప్రాపర్గా అడ్రస్ చేయగలిగితే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ సిక్ అయ్యి అడ్మిట్ అయ్యి టర్మినల్ కేర్ ఇల్నెస్ స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. సో అట్లాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏదైనా యాక్సెసిబుల్గా చేయాలన్న ఆలోచన ఉండడం వల్ల, ప్లస్ మీరు అన్నట్టు కోవిడ్ పాండమిక్ లాంటి పరిస్థితుల వల్ల అది ఇంకా కొంచెం యాక్సిలరేట్ అయ్యి ఇట్లాంటి టైంలో వి థాట్ ఇస్ ద రైట్ టైం టు మూవ్ అహెడ్. ఇట్స్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ అండి. డాక్టర్ రామేశ్వరరావు గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న. మీరు యువర్సెల్ఫ్ హోమియోపతి అండి, బట్ మీరు అలా అనేసి హోమియోపతికి మాత్రమే రెస్ట్రిక్ట్ కాకుండా మీరు అన్ని రకాల మెడిసిన్లని ఇంటిగ్రేట్ చేసుకుంటూ యూ బీన్ ఎంకరేజింగ్. అండ్ ఎస్పెషల్లీ మీ ఎంప్లాయీస్కి నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ కాబట్టి నాకు తెలుసు. ఈ 2 years ఆఫ్ పాండమిక్లో మీరు రెగ్యులర్గా యూ బిన్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఎంప్లాయీస్ విత్ రిగార్డ్స్ టు హోమియోపతి మెడిసిన్ ఆర్ వాళ్ళకి ఒక ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ని పెట్టడం, వాళ్ళని రెగ్యులర్గా మానిటర్ చేయటం, ఎఫెక్ట్ అయిన వాళ్ళకి హాస్పిటలైజేషన్, దిస్ ఆల్ థింగ్ యూ బిన్ డూయింగ్. మీరు చెప్పండి, ఇంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయిన మీరు ఆల్మోస్ట్ ఒక 1 lakh అంటే రెగ్యులర్ స్టాఫ్, ఇర్రెగ్యులర్ స్టాఫ్ అందరినీ కలిపి ఒక 1,00,000 మంది అనుకోండి, 1,00,000 మందిని మానిటర్ చేయటం, మేనేజ్ చేయటం at this time and age of yours, how difficult and challenging was it అండి? అంటే how did you actually do it? అంటే బికాజ్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే ఈ పాండమిక్లో ఎవరికి అసలు ఏమీ తెలియదు.
అందరూ ఇట్స్ లైక్ హిట్ అండ్ రన్, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడే. ఇందాక స్వామీజీ చెప్పినట్టు ఎవరికి అసలు ఈ మెడిసిన్ పనిచేస్తుందో తెలియదు, ఈ హాస్పిటల్కి వెళ్ళాలో తెలియదు, ఎన్ని రోజులు ఉండాలో తెలియదు, నో బడీ నోస్ ఎనీథింగ్. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో వాట్ వాజ్ రన్నింగ్ త్రూ యువర్ మైండ్? మనకు స్వామివారు చెప్పినట్టు నా లైఫ్కే స్వామివారు ఇన్స్పిరేషన్. మన ఉండే జీవితంలో మనం ఎంత బిజీ అయినా, మెటీరియలిస్టిక్గా ఎంత సాధించినా, తృప్తి అనేది మన చుట్టూ ఉండే వాళ్ళందరూ ఆనందంగా ఉంటేనే మనకు తృప్తి ఉంటుంది. పర్టికులర్గా మన ఎంబడి అసోసియేషన్ వాళ్ళను ఒక కుటుంబ పెద్దగా బాధ్యతగా భావించడం వల్లే మనకు తృప్తి ఉంటుంది. వీటన్నిటికీ ముఖ్యం మనం ఇందాక స్వామివారి ప్రెస్లో కూడా చెప్పారు, ప్రతి సిస్టంలో కొన్ని ఇంపార్టెంట్ అంటే అలోపతి కానీ, హోమియోపతి కానీ, ఆయుర్వేదిక్లో కానీ ప్రతి సిస్టంలో కూడా సమ్ వండర్ఫుల్ మంచి చేసేటువంటి వ్యవస్థ ఉంది. కాబట్టి మేము వద్ద ఆశించినటువంటి క్రిటికల్ టైంలో మనెమ్మడి ప్రయాణం చేసినటువంటి వాళ్ళకు మనతో డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీ అసోసియేట్ అయిన వాళ్ళని చూసుకోవడమే చాలా బాధ్యతగా ఫీల్ అయ్యాం. చాలా ఆ సర్వీస్ చేసినందుకు చాలా ఆనందాన్ని కూడా అనుభవించాం. కాబట్టి మొత్తం మన ఎంప్లాయీస్ అసోసియేట్స్ కాకుండా మనకు గుర్తున్న వాళ్ళకి, కొన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్కు, పెద్ద ఎత్తున పోలీస్ డిపార్ట్మెంట్కు లక్షలల్లో మనం జిమ్స్ హాస్పిటల్ నుంచి స్వామివారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. జిమ్స్ అంటేనే జిఆర్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సైన్సెస్. అక్కడ ఆయుర్వేదం ఉంది, ముఖ్యంగా హోమియోపతి లీడు, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద కంట్రీ ఆర్ మేబీ ఇన్ ద వరల్డ్. అట్ ఎస్టాబ్లిష్ చేసిన లాట్ ఆఫ్ రీసెర్చ్ ఫౌండేషన్, లాట్ ఆఫ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా వస్తుంది. అక్కడ నుంచి ఆ డాక్టర్ల ఎక్స్పర్ట్స్తోన ఇండికేటివ్ డ్రగ్స్, ప్రివెంటివ్ డ్రగ్స్ అన్ని అందరికీ ఇట్ ఈస్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్, సంథింగ్ ఇట్ విల్ హెల్ప్. స్వామి చెప్పినట్టు ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచడానికి, దాంతోపాటు వాళ్ళకు మనోధైర్యం, ఈ మాకు వ్యవస్థ ఉంది, చూసుకుంటున్నారు, ఈ మందులు వస్తున్నాయి, దీంతో నేను బాగుంటాను అనే మనోధైర్యం కూడా అది బిల్ట్ చేస్తుంది. కాబట్టి వీటన్నిటిని మన ఎవరికైనా ఇమ్మీడియట్గా రాగానే ఒక ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ పెట్టి మనం మొదటి నుంచి వాళ్ళ కౌన్సిలింగ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క పరిస్థితిని చూసి ఏ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ కావాలనేది గెస్ చేయడంలో మన సఫలీకృతమైతే అందరినీ మనం కాపాడుకోవచ్చు అని, దాంతో వచ్చే మన తృప్తి నువ్వెన్ని వేల కోట్లు సంపాదించినా కొంత డబ్బు తర్వాత ఎంత వచ్చినా అది దానికి పెద్దగా మన నేను ఎందుకు చెప్తున్నానంటే, దేశంలో రాష్ట్రంలో వీళ్ళు నంబర్లు ఇస్తున్నారు, 0.05 0.08% ఉంది డెత్ రేట్ అని. బట్ మీ కింద పనిచేసిన ఎంప్లాయీస్ మొత్తం చిట్టా తీస్తే 0.01 కూడా ఉండదేమో అని నాకు అనిపిస్తుంది. బికాస్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ రికవర్డ్. అబ్సల్యూట్లీ చాలామంది చాలా క్రిటికల్ స్టేజ్లో కూడా అటువంటి వాళ్ళకి ఆ టైమింగ్లు తీసుకుపోయి లైఫ్ సపోర్ట్తో వచ్చి మళ్ళీ రికవర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం కొంతమంది లంగ్స్ ఫెయిల్ అయ్యి వాళ్ళు డాక్టర్ కాదన్న కానీ హోమియోపతి కాంబినేషన్ చేసి వాళ్ళకి డయాబెటీస్, కాంప్లికేటెడ్ డిసీజ్ కూడా సక్సెస్ఫుల్గా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకే స్వామివారు చెప్పినట్టు మనకు మన మీద విశ్వాసం ఉండాలి, దైవం మీద విశ్వాసం ఉండాలి, మనం చేసే పని మీద నమ్మకం ఉండాలి, తృప్తి ఉండాలి. అండ్ మీలాంటి సంస్థలు ఇచ్చే ధైర్యం కూడా ఉండాలి. ఎంప్లాయీస్కి ఆ ధైర్యం ఉండాలి. స్వామీజీ చెప్పినట్టు ఏదో ఒక ధైర్యం మనం ఒక ఆసరా తీసుకోవాలి కదండి. అంతే కదా, వీ హ్యావ్ టు డిపెండ్ ఆర్ సరెండర్ టు సంథింగ్, అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు నా యాక్టివిటీస్ ఏం చేసినా, ఎంత పెద్ద యాక్టివిటీ చేసినా నాకు ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే నా వెనకాల స్వామీజీ గ్రేస్, బ్లెస్సింగ్స్ ఉన్నాయని. కాబట్టి నాకు పరిపూర్ణమైన నమ్మకం ఇది సక్సెస్ అవుతుందని. చాలామంది నేను చేసే విషయాన్ని నా పక్కన వాళ్ళు ఉన్నవాళ్ళు, నా కుటుంబం వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు. నాకు ఆ భయమే ఉండదు. ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఏం చేయాలని, ఆ ఫెయిత్ ఉంటే, గాడ్ ఈజ్ నథింగ్ బట్ ఫెయిత్, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. బట్ మనకు నమ్మకం ఉంటే భగవంతుడు మన ఎప్పుడు ఉంటాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడు ఇంపెకబుల్ ఫెయిత్. దెన్ నేను అంత వ్యవస్థను ఒక వ్యక్తి ప్రేమతోన, తండ్రి ఎన్ని శిక్షలు వేసినా తండ్రి కూడా మోక్షం కావాలని కోరుకుంటాడు. అంటే ప్రతి అణువులో దైవత్వాన్ని చూడగలుగుతాడు. స్వామీజీ ఖాజాగూడ ప్రాంతంలో ఇది నెలకొల్పారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక జాగ్రఫికల్ ఏరియాని దృష్టిలో పెట్టుకుని, హైదరాబాద్లో ఖాజాగూడ లాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఎక్కడ ఏముంటాయి, కటిక పేదరికం ఉంది,
అత్యంత ధనికులు ఉన్న ప్లేస్. అంటే ఇట్ ఈస్ అ మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ ఇట్స్ అ డైవర్సిఫైడ్ కల్చర్ ఆఫ్ కమ్యూనిటీస్. పేదవాళ్ళు ఉన్నారు, మధ్య మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ ఐటీ మొత్తం హబ్ అంతా ఇక్కడే ఉంది. సో ఇట్లాంటి ఒక డైవర్సిఫైడ్ కమ్యూనిటీస్కి ఇలాంటి ఒక అర్బన్ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ అన్నది ఎంతవరకు నిజంగా బెనిఫిషియరీ అనుకుంటున్నారు మీరు? హౌ బెనిఫిషియల్ ఇట్ ఈస్? యాక్చువల్లీ ఆయన అడగాల్సిన క్వశ్చన్ అది. ఆయన ఆల్రెడీ హీ నోస్ ఎవ్రీథింగ్, బట్ మీరు ఒక స్పిరిచువల్ లెవెల్లో చెప్తారని మిమ్మల్ని అడిగారు. దట్స్ ఆల్ రైట్. నిజానికి ఎక్కడికో తీసుకెళ్ళి ఒక రూరల్ ఏరియాలో ఇలాంటిది పెడితే వాళ్ళకి దీని మీద నమ్మకం కలగడం కష్టం అవుతుంది. అలాంటి కార్పొరేట్స్ మధ్యలో పెడితే వీళ్ళని వీడిక్కడికి ఎందుకు వచ్చాడు ఇక్కడికి అన్నట్టుగా వాళ్ళు చూస్తారు. వీళ్ళకి ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో దే హ్యావ్ టు చూజ్ ఏ వయా మీడియా ప్లేస్ విచ్ ఈస్ నాట్ టు ఏ హై ఎండ్ ఏరియా, నాట్ టు ఏ లో ఎండ్ ఏరియా. So they need to have a center which is reachable to everybody. But now Kazagoda is a very reachable area. Ato financial district nunchi reachable, ito high tech city nunchi reachable, ito urban areas Shad Nagar వైపు నుంచి రింగ్ రోడ్ లోకి ఎక్కడంటే నేరుగా వచ్చి ఇక్కడే దిగుతాడు ఇక్కడ. సో కాజాగూడ ఏరియా ఇస్ అన్ని వైపులకి కూడా ఇది ఎందుకంటే అందుకని ఆ ఫ్లైఓవర్స్ అని ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎండ్ అవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా రాబోయే ఫ్లైఓవర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఎండ్ అవుతున్నాయి. సో హీ చూస్ ప్రాబబ్లీ ఏ వెరీ వండర్ఫుల్ ఏరియా విచ్ విల్ ఫాల్ ఇన్ ద ఐస్ ఆఫ్ ఎనీబడి who is in need at a very reasonable and reachable cost. So I think that is what is needed. అంటే జనరల్గా అండి ఒక కమ్యూనిటీ హెల్త్ అన్నది పోయి ఇప్పుడు కార్పొరేట్ హెల్త్ ఎక్కువ వచ్చేసింది. అంటే గత 10 ఏళ్ళుగా చూసుకుంటే అంటే దేర్ ఇస్ నో కంప్లైంట్స్, ఇట్స్ లైక్ యునో దట్ ఈస్ హౌ ఇట్ ఇవాల్వ్స్, అంటే వరల్డ్ ఇవాల్వ్స్, ఇది కూడా ఇవాల్వ్ అయింది. బట్ స్టిల్ ఇది భారమేనండి, జనాలకి భారమే, హాస్పిటల్స్ కూడా భారమే. ఇప్పుడు ఎవరికో చిన్న ఇష్యూ వచ్చినా డైరెక్ట్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కే ఉరుకుతున్నారు. ఎవరికి లోకల్గా ఒక చిన్న క్లినిక్ కానీ ఒక ఫ్యామిలీ డాక్టర్ కానీ, మనకు ఆ కల్చర్ కూడా పోయింది. ఫ్యామిలీ డాక్టర్ కల్చర్ కూడా వీ లాస్ట్ ఓవర్ ద ఇయర్స్. సో ఇటువంటివి ఇంకెన్ని రావాలంటారు? అంటే హెల్త్ సిస్టంలో ఎలాంటి మార్పు రావాలి కమ్యూనిటీ? ఇందాక అనుకున్నాం కదా, ఇప్పుడు పిహెచ్సి సెంటర్స్ ప్రతి విలేజ్కి కూడా రీచ్లో ఉన్నాయి, ఏర్పాటు చేశారు. ఏ కాలంలో ఏర్పాటు చేశారో మాకు తెలియదు, కానీ బట్ దే ఆర్ ఇన్ ఏ నాన్ ఫంక్షనల్ స్టేజ్. దాన్ని ఎవరు ప్రయారిటీ ఇవ్వట్లేదు, దానికి ప్రిఫర్ చేయట్లేదు, ఎందుకంటే అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతుంది అక్కడ. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ క్రియేట్ చేయాలి అట్లీస్ట్ ఇలాంటి సిచ్యువేషన్లో. ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీస్ ఉన్నాయనుకోండి, ఒక 10,000 ఫ్యామిలీస్ ఉన్నాయంటే అక్కడ ఒక బిగ్ హాస్పిటల్. అవును, అక్కడ ఒక చిన్న కరెక్ట్. అంటే వాళ్ళకి ఆ సర్వీసెస్ కోసం వాళ్ళు ఎక్కడికి పోనక్కర్లేదు, వాళ్ళు అలా అక్కడ అందుకోగలుగుతారు. మన పిహెచ్సిస్ని అంత హై కార్పొరేట్ లెవెల్ తీసుకెళ్ళక్కర్లా. కానీ ఇప్పుడు డయాగ్నోస్టిక్ సెంటర్ అని ఇప్పుడు ఈ బాబు పెట్టి దాంట్లో క్లినికల్ ఫెసిలిటీస్ విత్ రిగార్డ్ టు మెనీ ఫ్యాకల్టీస్ ఎలాగైతే అందుబాటులోకి తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాడో, ఐ థింక్ దిస్ కెన్ బి డన్ ఇన్ ఎవ్రీ పిహెచ్సి సెంటర్. రైట్, లైక్ because there are it's the need of the hour. So many government hospitals are there, right? And in those hospitals no doctor is unqualified. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్లో ఒకవేళ కొంతమంది ఎవరైనా నార్మల్ డాక్టర్ తీసుకుని వాళ్ళు ఆ లెవెల్కి వాళ్ళని తీసుకెళ్తారు, కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉండే వాళ్ళంతా హైలీ క్వాలిఫైడ్ డాక్టర్సే ఉంటారు. ఇలాంటి వాళ్ళకి రొటేషన్లో షిఫ్ట్స్ వేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పిహెచ్సి సెంటర్కి వెళ్ళి వర్క్ చేసి అక్కడ అందుబాటులో వాళ్ళకు ఉండేట్టుగా చేయగలిగితే పెద్ద డాక్టర్ వస్తున్నాడు అనగానే ఒక విశ్వాసం కలుగుతుంది. వండర్ఫుల్ అండి, అబ్సల్యూట్లీ. సో పిహెచ్సిస్ని ఆ లెవెల్కి తీసుకువెళ్ళడం అనేటటువంటిది ఇప్పుడు చాలా నీడ్ ఆఫ్ ది అవర్. అందులోని ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం, ఇప్పుడు రేపు వచ్చేదంతా వానాకాలం రాగానే చాలా వరకు ఎండమిక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఎపిడమిక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇలాంటి వాటికి ఇప్పుడు ఏంటి, ఇదివరకు
పెద్ద జ్వరం వచ్చేసినా ఎవరు పట్టించుకున్నారు కాదు. అవును. ఇప్పుడు ఎవడైనా కొంచెం అన్నాడంటే టక్కున వాడికి ఇలా డౌట్. ఎవడైనా పొరపాటున తుమ్మాడంటే వాడికి ఏమైపోతుందో And వాడు భయంతో ముందు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళిపోతారు, ఈ పక్కన ఉన్న డాక్టర్ని కానీ. నిజానికి ఈ ఎపిడమిక్ అండ్ ఎండమిక్ ప్రాబ్లమ్స్ లాంటివి జనరల్గా ఇప్పుడు ఈ వానాకాలం రాగానే వస్తుంటాయి. ఇలాంటి వాటిని కూడా మీట్ చేయడానికి కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే మీరు అన్నట్టుగా ఇట్ ఈస్ చాలా డిఫికల్ట్ ఫర్ దెమ్ టు మేనేజ్. దానివల్ల ఏమవుతుంది, నిజంగా అంత సీరియస్ అవసరం ఉండేవాడికి అక్కడ అవకాశం లేని సిచ్యువేషన్ ఏర్పడుతుంది. దాన్ని అవాయిడ్ చేయాలంటే ఈ సామాన్యంగా అడ్రస్ చేయగలిగినటువంటి సమస్యలని ప్రతిదాని మీద కోవిడ్ స్టాంప్ వేయకుండా అది జలుబుగా చూడగలగాలి, జ్వరాన్ని జ్వరంగా చూడగలగాలి, కోవిడ్గా చూడొద్దు. అందుకోసం దాన్ని వాస్తవ స్థితిని అసెస్ చేయగలిగే కెపాసిటీ ఉండేటటువంటి సీనియర్ డాక్టర్స్కి డ్యూటీస్ వేయాలి, పీజీ స్టూడెంట్స్కి డ్యూటీస్ వేయాలి. ఇప్పుడు పీజీ స్టూడెంట్స్ అన్ఫార్చునేట్లీ ప్రతివాడు సిటీలోనే కోరుకుంటున్నాడు. ఎక్కడైనా వాళ్ళకి రూరల్ ఏరియాస్లోనూ అక్కడ వాళ్ళకి డ్యూటీస్ వేసినా వాళ్ళు కాదు మాకు ఇక్కడే కావాలని ఏదో రకంగా మేనేజ్ చేసుకుని వాళ్ళు మళ్ళీ సిటీకి వచ్చేస్తున్నారు. తప్పనిసరిగా ఇన్ ఆల్ ప్రాబబ్లీ వాట్ ఈస్ ఏ సిస్టమ్స్, అది హోమియో కానివ్వండి, ఆయుర్వేదిక్ కానివ్వండి, యునానీ కానివ్వండి, అలోపతిక్ కానివ్వండి, అందులో పీజీస్ అందరికీ కూడా రూరల్ ఏరియాస్లో వీళ్ళు వర్క్ చేయగలిగేటటువంటి కంపల్షన్ ఏర్పాటు చేసి అక్కడ మళ్ళీ రికమెండేషన్స్ అవసరం లేకుండా పని చేయకుండా. మరి వీళ్ళు అంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే, ఇవ్వదలుచుకున్నటువంటి మినిమం ట్రీట్మెంట్ కూడా ఇవ్వడానికి ఫెసిలిటీస్ లేకపోతే దే డెఫినెట్లీ గెట్ డిసప్పాయింటెడ్. అంచేత వాటిని ఆ స్థాయికి తీసుకొచ్చి వీళ్ళని అక్కడ ఏర్పాటు చేస్తే ప్రతి పిహెచ్సి సెంటర్ కూడా ఇప్పుడు డయాగ్నోస్టిక్ అండ్ క్లినికల్ సెంటర్ లాగా తయారవుతుంది. అంచేత కొత్త సెంటర్స్ నేను రావాలని మేము అంటలే, బట్ ఉన్న వాటన్నిటిని కూడా మీరు ఆ రకంగా మనం ఎన్నెన్నో వందల కోట్ల వేల కోట్ల రూపాయలు ఎన్నిటి మీద ఖర్చు పెడుతున్నాం. ఇది ప్రయారిటీ అంటారు. ఇప్పుడు హెల్త్ అనేది టాప్ ప్రయారిటీ, టాప్ మోస్ట్ ప్రయారిటైజ్డ్ ఐటమ్ అయిపోయింది ఇప్పుడు ఇంటర్నేషనల్గా. అందులోనూ పాపులేషన్ అధికంగా ఉండే అంటే మన భారతదేశం లాంటి దానికి ఇది వెరీ వెరీ డయర్ నీడ్. ఇది అంచేత మిగతా వాటిని వేటినైనా ఒకవేళ పెట్టవలసి వస్తే పక్కకి పెట్టైనా ఈ పిహెచ్సి సెంటర్స్ అన్నిటిని కూడా ఎలివేట్ చేయాల్సినటువంటి నీడ్. Early diagnosis, early treatment solves the From complications. illness to wellness. ఎస్, అంటే ఎంత ఎర్లీగా వాడికి వచ్చిన వెంటనే ఎంత త్వరగా వాడిని మనం ఐడెంటిఫై చేసి దాన్ని మనం ట్రీట్ చేయగలిగితే అంత త్వరగా వాడు మిగతా కాంప్లికేషన్స్లోకి వెళ్లకుండా ఉంటాడు. అందరికీ తెలిసినది, ఎర్లియర్ ద బెటర్. దానికి రీచ్ అక్కడ ఉండాలి. స్వామీజీ, ముగ్గురికి ఫైనల్ లాస్ట్ క్వశ్చన్. అభినవ్, మీతో మొదలు పెడతాను. బస్తీ దవాఖానాల గురించి మనం విన్నాం. హైదరాబాద్లో దెర్ ఆర్ సో మెనీ. ఇప్పుడు పిహెచ్సి ఎట్లయితే రూరల్లో ఉన్నాయో హైదరాబాద్లో బస్తీ దవాఖానాలు ఉన్నాయి. బస్తీ దవాఖానాలకి మీ క్లినిక్కి ఏంటి తేడా, ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? బికాస్ అక్కడ కూడా సేమ్ ఇట్లాగే మల్టీ ఫ్యాసెటెడ్ డాక్టర్స్ ఉన్నారు, అన్ని ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ఉంది, మొత్తం అక్కడ ఇలాగే జరుగుతుంది, సెటప్ ఇలాగే ఉంది. హౌ డిఫరెంట్ ఈజ్ ఇట్ ఫ్రమ్ దట్ సిస్టమ్? అంటే బస్తీ దవాఖానాల్లో నాకు అక్కడ అనుభవం అంత లేనప్పటికీ పర్సనల్ లెవెల్లో ఒక పేషెంట్తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం డాక్టర్కి ఎంతవరకు దొరుకుతుంది అనేది నాకు. దేర్ ఇస్, ఐ థింక్ దేర్ ఇస్ జస్ట్ 1 or 2 డాక్టర్స్, మెయిన్ పీపుల్. ఇక్కడ మీకు ఈ ఒక్కొక్క డాక్టర్ ఉన్నట్టున్నారు. ఐ థింక్ వీ హ్యావ్ స్పెషలిస్ట్ కమింగ్ రౌండ్ ద క్లాక్ అండ్ యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల మోర్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ పేషెంట్ తోటి ఉన్నప్పుడు వాళ్ళకి కూడా యాక్సెసిబుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని. ఈవెన్చువల్గా మీరు ఏమన్నా ఇట్లా ఫ్యామిలీ డాక్టర్ కల్చర్ని ఏమన్నా ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి. అంటే ఇంతకుముందు నేను అన్నట్టు అట్లా ఒకసారి పర్సనల్ రిలేషన్షిప్ డెవలప్ అయినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళని ఎక్కువ వరకు అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మోర్ టువర్డ్స్ పర్సనలైజ్డ్ మెడిసిన్గా కూడా ట్రీట్ చేయొచ్చు. అండ్ యాజ్ యూ ఆల్రెడీ సెడ్, ఇప్పుడు ఏదో ఇల్నెస్ వస్తేనే మనం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే స్టేజ్కి టువర్డ్స్ వెల్నెస్ సొసైటీ మూవ్ అయిపోయింది ఆల్రెడీ. సో అట్లాంటి ఆ పర్స్పెక్టివ్లో దిస్ కెన్ హెల్ప్ యాజ్ అ ప్లాట్ఫామ్ ఫర్ దీస్ థింగ్స్. రామేశ్వరరావు గారు, ఇప్పుడున్న సొసైటీలో మీరు చూస్తున్నారు, ఇట్స్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండి, జాయింట్ ఫ్యామిలీస్ కల్చర్ చాలా తగ్గిపోయింది.
ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగాన్ని చేస్తున్నారు. మా వైఫ్ అండ్ హస్బెండ్, అండ్ ఇట్స్ బిజీ లైఫ్, మార్నింగ్ టిల్ ఈవినింగ్ చాలా బిజీగా ఉంటున్నారు అండ్ విపరీతమైన స్ట్రెస్ లెవెల్స్ ఉంటున్నాయి. మీరు అంటే 40 ఏళ్ళ మీ అంటే ఇంత లాంగ్ స్పాన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఆంటర్ప్రినర్షిప్లో మీరు ఏం అడ్వైజ్ ఇస్తారండి ఇప్పుడు యంగ్స్టర్స్కి? హౌ టు గో ఫర్ అ వర్క్ లైఫ్ బ్యాలెన్స్? ఈ స్ట్రెస్ని ఎట్లా బీట్ చేయాలి? అసలు మీరు ఎలా బీట్ చేస్తారు? ఇన్ని వ్యాపారాలు, ఇన్ని మేనేజ్ చేస్తున్నారు, ఇంతమందితో యువర్ డీలింగ్, హౌ డు యూ బీట్ యువర్ స్ట్రెస్? అండ్ ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్నది కొంచెం ఒక 2-3 టిప్స్ ఏమైనా ఇవ్వగలిగితే అట్లీస్ట్ హెల్త్ని కాపాడుకుంటారు చాలామంది. లక్కీలీ స్వామిజీ గ్రేస్తో నాకు బీపీ లేదు, షుగర్ లేదు. ఐఎమ్ నౌ 66 years. Being so many things which I've been varied businesses which I've been started and managing. See, it's all mindset. మనము భగవద్గీతలో చెప్పినట్టు ఆ ధర్మాన్ని చేసే వరకే, దాన్ని ఒక పర్సనల్ లెవెల్లో తీసుకొని మైండ్ మీదకి తీసుకోవద్దు అనేది నా భావన. ఫెయిల్యూర్ సక్సెస్ బోత్ వీ షుడ్ ఎంజాయ్ ఈక్వల్ అనేది నా ఫిలాసఫీ. ఫెయిల్యూర్ రాగానే గుళ్ళల్లో కొయ్యి మొక్కులు కొట్టి ఇవి పెట్టి అవి పెట్టి చేసే బదులు ఫెయిల్యూర్ ఆల్సో వీ షుడ్ ఎంజాయ్ ఇట్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. లైఫ్ గాడ్ గివెన్ లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. దట్ ఈస్ ఆల్ ఫర్ మైండ్ సెట్టే కదా, హౌ యూ రిసీవ్ ఇట్. ఆ సక్సెస్ అయినప్పుడు కూడా మరీ ఎక్కువ ఎగ్జైట్మెంట్ అయితే కూడా అది కూడా మంచిది కాదు. కాబట్టి ఇట్స్ ఆల్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ మైండ్ మెంటల్ యూ హ్యావ్ టు బి మోర్ స్ట్రాంగ్. దానికి దైవము, గురువులు, ఆచార్య వ్యవస్థ తోడైతే అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మనం ఏ సమస్యనైనా చాలా హ్యాపీగా పరిష్కరించుకోవచ్చు అనేది నా పర్సనల్ అనుభవం. కాబట్టి నేను కూడా ఇది నా సక్సెస్ రేట్ని బట్టి నేను అందరికి కూడా ఇదే అడ్వైజ్ చేస్తాను. తర్వాత మీరు అన్నట్టు ఫ్యామిలీ లైఫ్లో కలిసి ఉండడం అనేది లైఫ్ విత్ లాట్ ఆఫ్ కాంప్రమైజ్. భార్య భర్త కూడా ఎన్నో డిఫరెన్స్ ఒపీనియన్స్ ఉంటాయి. కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయింది. థర్డ్ పర్సన్ ఎంటర్ కానియద్దు. సమస్య ఒకరితో ఉంటే వారితో 1-to-1 కూర్చుంటేనే అయితే థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే అది అగ్రవేట్ అవుతుందని నేను భావించేది, నేను ఫాలో చేసేది కూడా అదే. కాబట్టి అందరు కలిసి ఉంటే ఒకరికి సమస్య వచ్చినప్పుడు ఒకరు సపోర్టివ్ ఉంటారు, ఒకరు ఉన్నారనేది భరోసా ఉంటుంది. అందుకే నేను ఆర్గనైజేషన్ కూడా నేను ఐ డీల్ ఆల్ like my own colleagues, including my attender and driver. I gel well with, not as a strategy, by nature I do that. Okay. But that I found is very successful. అప్పుడు ఓనర్షిప్ ఉంటుంది, అందరికి కలిసిన టీంలో ఓనర్షిప్ ఉంటుంది. ఎవరి పని వాళ్ళు జాగ్రత్తగా చేస్తారు, ప్రేమతో చేస్తారు. నాట్ బై టైం 8 hours డ్యూటీ అనేది కాకుండా అవసరం ఉన్నప్పుడు 4 గంటలు చేయొచ్చు, అవసరం ఉన్నప్పుడు 12 గంటలు చేయొచ్చు. కాబట్టి మనం అట్లా మోటివేట్ చేయడం అనేది ఇట్స్ ఎ గుడ్ లీడర్షిప్ టు సక్సెస్ ఇన్ ఆర్గనైజేషన్. లాట్ ఆఫ్ సక్సెస్ పీపుల్ ఆల్సో దర్ స్టోరీ టెల్ సేమ్ థింగ్. దీంట్లో రాకెట్ సైన్స్ ఏం లేదు. బట్ మన మైండ్ సెట్ హౌ వీ డీల్ విత్ ద ప్రాబ్లం అనేది చాలా. ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్సైట్ అయ్యి అక్కడి నుంచి ఉండకుండా పోవడం అనేది కరెక్ట్ కాదు. బట్ సార్ ఇంత చెప్పినా కూడా ఒక్క టిప్ అయితే చెప్పండి సార్, కొంచెం ఈజీ టిప్. స్ట్రెస్ని ఎట్లా బీట్ చేయాలి? ఇవన్నీ మీరు చెప్పారు, చాలా బాగున్నాయి వినటానికి. ఆచరించడం ఎంత కష్టం అన్నది మాకు తెలియదు, మేబీ ప్రాక్టీస్ చేస్తే వస్తుందేమో. బట్ ఒక ఈజీ క్విక్ టిప్ ఏదైనా చెప్పండి. క్విక్ టిప్ నేను చెప్తాను. నేను ఫాలో అయ్యారని ఛాలెంజ్ చేస్తూ నేను ఐ సీన్ సో మెనీ థింగ్స్. 100 కోట్లు సంపాదించి మళ్ళీ మొత్తం పాపరై మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి నాకు. బాగా స్ట్రెస్ లెవెల్ ఉన్నప్పుడు మంచిగా సమస్య గురించి కూడా మంచిగా తిని హాయిగా పండుకొని సినిమా చూడడమో లేకపోతే టీవీ చూడడమో, గెట్ అవుట్ ఫ్రమ్ దట్ ఇష్యూ. డోంట్ మేక్ డిసిషన్ ఎట్ దట్ మూమెంట్ వెన్ యు ఆర్ ఇన్ ఏ పీక్ డిస్టర్బ్డ్ మూడ్. ఇడ్స్పెట్టే ఆ సమస్య అక్కడ ఏదేమన్నా కానీ లిమిట్. హ్యాపీగా నిద్రపోవడమో లేకపోతే మూడు బాగుంటే మంచి సినిమా, నీకు ఇష్టం ఉన్న సినిమా వేసుకొని చూడడం. ఎందుకంటే మైండ్ సెటిల్ అవుతుంది. మీరు ప్రాబ్లమ్ సొల్యూషన్ అడిగారు కాబట్టి ఎప్పుడైనా ఎమోషనల్ మూమెంటరీ డిసిషన్స్ మేక్ లాట్ ఆఫ్ హర్ట్. తర్వాత ఏ రంగంలో అయినా మూమెంటరీ. ఇప్పుడు ఇద్దరు తగాదా పడతారు అన్నదప్పుడు 1 గంట 2 గంటలు ఆ సమస్య ఆలోచించకుండా ఇంకో సమస్య పోయేస్తే మైండ్ సెటిల్ అవుతుంది. అరే నేను అంత ఎమోషనల్ అట్లా చేసి ఉండేవాడిని కాదు. అప్పుడు యూ నో హౌ టు రిజాల్వ్ యువర్ సెల్ఫ్. ఎవ్రీబడీస్ టాలెంట్, ఎవ్రీబడీస్ ఇంటెలిజెంట్. భగవంతుడు అందరినీ సమానమైనటువంటి ఇది ఇచ్చాడు.
బట్ దాన్ని మనం ఎట్లా ప్రాక్టికల్గా ఇది అందుకే మనకు ఈ గురు పరంపర వ్యవస్థ గ్రామాలలో ఉండేది. వాళ్ళు టీచ్ చేసేవాళ్ళు హౌ టు అడ్రస్ ద ప్రాబ్లం అనేది, హౌ టు అడ్రస్ ద ప్రాబ్లం. చదువు అని అంటే ఓన్లీ పుస్తకాలు చదువుకోవడం చదువు కాదు, మన జీవితంలో వచ్చే సమస్యను ప్రతి ఒక్క దాన్ని మనం ఆలోచించి ఆ పరిస్థితుల ప్రభావంలో పడకుండా ఒక మంచి మేనర్లో ఎట్లా సాల్వ్ చేసుకోవడానికి అక్కడనే గురు వ్యవస్థ, ఆచార్య పరంపర, దైవం ఇవన్నీ పనిచేస్తాయి అనేది నా నమ్మకం. థ్యాంక్ యూ సార్. నేను అదే ప్రాక్టీస్ చేస్తున్నాను. స్వామీజీ, ఆఖరి ప్రశ్న. కోవిడ్ పాండమిక్ నిగూఢంగా ఒక బలమైన ఆధ్యాత్మిక చింతన అయితే తీసుకొచ్చింది జనాల్లో. అంటే ఒంటరిగా ప్రపంచంలోకి వస్తాం, ఒంటరిగానే వెళ్ళిపోతాం అన్నది ఈ 2 ఏళ్ళలో బాగా అర్థమైపోయింది అందరికీ. ఎందుకంటే చనిపోయిన వారు అలాగే ఒంటరిగా చనిపోయారు. ఎవరి తోడు లేకుండా, కుటుంబ సభ్యుల ఆసరా లేకుండా చాలామంది పాపం ప్రాణాలు పోగొట్టుకున్నారు. మీరేం చెప్తారు స్వామీజీ? అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది, లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నది వ్యక్తిలో, వ్యవస్థలో ఎలా రావాలంటారు? ఇవన్నీ ఏంటంటే బై ఫోర్స్ వచ్చాయి, బట్ ఫోర్స్ లేకుండా అప్నే అప్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. ఈవేళ మనం చూసే వాతావరణం ఎలా ఉందంటే, తన ఉద్యోగాన్ని బట్టి, తను నివసించే విధానాన్ని బట్టి అదే తాను అనుకునేటటువంటి ఒక ఆలోచన మనిషిలో ఏర్పడింది. ఇప్పుడు ఉద్యోగం అనేటటువంటిది ఏదో మనం చదువుని బట్టో, అవసరాన్ని బట్టో ఏదో ఒకటి ఏర్పడుతుంది. అది ఏదో పెద్ద ఐటీ కంపెనీలో సీనియర్ మేనేజర్ కావచ్చు, ఏదో ఎక్కడో వచ్చిన టీ దుకాణంలో ఓ కాఫీ కాచి పోసేటువంటి వాడు కావచ్చు. దట్ ఈజ్ ఎ జాబ్ ఫర్ ఎర్నింగ్ యువర్ బ్రెడ్, అంతవరకే. అది దాటి బయటకు వచ్చిన తర్వాత యు ఆర్ ఎ మ్యాన్. కానీ అక్కడ ఐటీ కంపెనీలో ఉంటే నేను ఆ స్టైల్లోనే బతకాలనుకుంటున్నాడు బయటకు వచ్చిన తర్వాత కూడా. మనం ఎన్నో కథలు విన్నాం. మనం ఒక దేశానికి రాజుగా ఉండేటటువంటి, ప్రెసిడెంట్గా ఉండేటువంటి వ్యక్తులు కూడా ఆఫీస్ వర్క్ అయి బయటకు వచ్చిన తర్వాత రోడ్లు తుడిచేటటువంటి స్వీపర్తో పాటు కలిసి భుజమే చేవేసి హాయ్ ఫ్రెండ్ అనే తిరుగుతాడు అట. ఇతర దేశాల్లో అలా ఉంటారట. కానీ మన దగ్గర అట్లా ఉండట్లా. ఒక 4th క్లాస్ ఎంప్లాయీ, 2nd క్లాస్ ఎంప్లాయీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కలవరు. ఎందుకంటే వీడు నేను హై క్లాస్, వాడు లో క్లాస్ అని అనుకుంటాడు. ఇంకా పైన ఉండేటువంటి వాళ్ళు సరే వాళ్ళ సొసైటీ, వాళ్ళ జీవన విధానం, వాళ్ళు కలిసే మనుషులు వాళ్ళు వేరు అనుకుంటారు. అంటే తన ఔద్యోగికంగా ఏర్పడ్డటువంటి ఒక స్థితిని జీవితంలోకి తెచ్చుకుంటున్నాడు. అది బతకడానికి ఏర్పడ్డ ఒక వ్యవస్థ. దాంట్లో కొంత ధనం వస్తుంది, దాన్ని నువ్వు ఎంజాయ్ చేయొచ్చును. కానీ దట్ ఈస్ నాట్ ద లైఫ్. లైఫ్ ఈజ్ విత్ పీపుల్. ఇందాక డాక్టర్ గారు చెప్పారు, చాలా ఒక అద్భుతమైనటువంటి ఒక మెసేజ్ ఇచ్చారు వారు. నేను కొన్ని మల్టీనేషనల్ కంపెనీలకి చైర్మన్గా ఉన్నప్పటికీ కూడా నా గేట్ దగ్గర ఉండే గేట్ కీపర్ తోటి, ఆ డ్రైవర్ తోటి కూడా నేను నా కుటుంబంలో మనిషిగా నేను ట్రీట్ చేస్తాను. అంటే మనిషి, నేను తోటివాడు కూడా ఒక మనిషే. ఇప్పుడు వీడు ఆఫీసర్ అయితే ఆఫీసర్ కాదు, బయటకు వచ్చాక యు ఆర్ ఎ మ్యాన్, హీఈస్ ఎ మ్యాన్. అక్కడ రోడ్డు స్వీప్ చేసే వ్యక్తి కూడా హీజ్ ఆల్సో ఎ మ్యాన్. సో వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ జాబ్ ఎన్విరాన్మెంట్, బీ లైక్ ఎ మ్యాన్. కానీ ఇప్పుడు ఆ ఆలోచన సెటప్ పోయింది. ఇప్పుడు దురదృష్టం కొద్దీ చిన్న గ్రామంలోంచి ఉద్యోగం కోసం సిటీకి వచ్చిన తర్వాత, గ్రామంలోకి వచ్చిన తన ఇంటి వాళ్ళతో కూడా తాను సభ్యుడిగా కలవలేకపోతున్నాడు. అక్కడ కూడా తనని ఒక పెద్ద ఆఫీసర్గా వాళ్ళు ట్రీట్ చేయాలన్నట్టుగా భావిస్తున్నాడు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఆలోచన విధానం. యు ఆర్ ఎ మ్యాన్, యూ కేమ్ ఫ్రమ్ ద సొసైటీ, లివ్ విత్ ద సొసైటీ, లివ్ విత్ ద పీపుల్. ఐ థింక్ ప్రాబబ్లీ ఈ ఆలోచన మనిషికి వస్తే ఈవేళ మన సమాజంలో చూసేటువంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ 60% or 80% ఆఫ్ ది డిసీజెస్ విల్ గో. మనకి ఇంత ఐసోలేటెడ్గా బతకాల్సి రావడానికి కారణం కూడా అదేనండి. ఎందుకంటే మనం ఆ స్థాయిలో మనల్ని చూసుకుంటాం కనుక పక్క వాడిని ఎంటర్టైన్ చేయడానికి కూడా మనకి ఇష్టం ఉండదు.
నేను మామూలుగా ఏదో ఒక ఆరోగ్యానికి తగినటువంటి విధానం చెప్పేవాడిని నేను కన్సల్ట్ చేయాలనిపించదు. ఎందుకంటే నేను చేసే ఉద్యోగాన్ని బట్టి నేను ఆ హైలీ కార్పొరేటెడ్ దాంట్లోనే నేను ఉండాలి తప్ప, నాకు దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, జ్వరం వచ్చినా కూడా నేను అక్కడే ఉండాలి తప్ప, మామూలుగా నాకు మందు ఇచ్చేటటువంటి నా వెల్ విష్ అయినటువంటి చిన్నప్పటి నుంచి చూసిన డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళకూడదనే ఆలోచన ఉంది వ్యక్తిలో. ఔద్యోగికంగా ఏర్పడ్డ స్టేటస్ ఈజ్ నాట్ ద లైఫ్. అండ్ whatever you chose or whatever has come on you as a job, as a duty, it is only just for the sake of your earning the bread. అది నువ్వు వ్యవసాయం చేసేటప్పుడైనా కావచ్చు, వంట చేసేటప్పుడైనా కావచ్చు, ఆఫీసులో పనిచేసేటప్పుడైనా కానీ, వ్యాపారం ఎప్పుడు ఏ రంగంలో ఉండనివ్వండి, ఆ రంగం అనేది తిండి సంపాదించడానికి ఏర్పడ్డదే తప్ప జీవితానికి కాదు. అది జీవితం ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. ఉద్యోగము, సంపాదన ఈజ్ ఎంటైర్లీ ఎ డిఫరెంట్ థింగ్. ఈ మధ్య ఉండేటటువంటి థిన్నర్ లైన్ కనుక మనం అర్థం చేసుకోగలిగితే ఐ థింక్ వీ కెన్ ఎంజాయ్ ద లైఫ్. ఇది మనకు కావాల్సిందని డాక్టర్ గారు దాన్ని 100% అర్థం చేసుకోవడం చేత ఆయన జాబ్ పరంగా ఉండే దేని మీద ఆయనకి అంత బల్లమాలిన అటాచ్మెంట్స్ ఉండవు. అండ్ మిగతా వాటి మీద ఎవర్షన్ ఉండదు. సో 2 వరల్డ్స్ని కూడా ఆయన ఎంజాయ్ చేయగలుగుతారు. బికాస్ అది తనకి ఏదో భగవంతుడు ఒక చక్కటి ఆలోచన ఇచ్చాడు, చక్కటి శక్తిని ఇచ్చాడు, ఎబిలిటీ ఇచ్చాడు, మనుషులతో వర్క్ చేయగలిగే క్యాపబిలిటీని ఇచ్చాడు. ఎంతటి మనిషినైనా చక్కగా తన లక్ష్యం వైపు కన్విన్స్ చేయగలిగేటటువంటి చాతుర్యాన్ని ఇచ్చాడు. భగవంతుడు మెనీ స్కిల్స్ ఇచ్చాడు. ఈ స్కిల్స్ని 100% వాడాలి కనుక వాడుతున్నారు. ఆయన స్కిల్స్ని ఉద్యోగం కోసం వాడుతున్నారు. ఆ ఉద్యోగాన్ని సక్సెస్ చేయడానికి లక్షల మందిని ఆయన మెయింటైన్ చేస్తున్నారు. బట్ దట్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎర్నింగ్ బ్రెడ్ అండ్ గివింగ్ బ్రెడ్ టు అదర్స్. బట్ హీ ఎంజాయింగ్ ద లైఫ్ ఆల్సో. లైఫ్ ఈజ్ డిఫరెంట్, ఎంటైర్లీ డిఫరెంట్ దాన్ దోస్ థింగ్స్. మనకి చిన్నప్పుడు కథ చెప్పేవారు. ఓ పెద్ద దేశానికి అధినేత అయినటువంటి ఓ రాజుగారి భార్య చాలా అద్భుతంగా అందరి ప్రేమని చూరగొనేదిట. నువ్వు ఎలాగ ఇంత ప్రేమను చూరగొంటున్నావు అని అడిగాట ఆవిడ్ని. కథ చిన్నప్పుడు మనం పుస్తకాల్లో చదువుకున్నాం. ఆవిడ రోజు ఏం చేస్తున్నారు, అట్లా ఎలా జీవిస్తుంది చూడడానికని వెనకాతల ఓ 2 సిఐడిస్ని కూడా పెట్టారు. ఆవిడ రోజు తన ఇంట్లో ఒక చిన్న రూమ్, పూజా మందిరం లాంటి ఏదో రూమ్లోకి వెళ్ళి అందులో కాసేపు కూర్చొని వస్తూ ఉండేది. ఏముంది ఆ రూమ్లో అని తర్వాత ఆవిడ ఎప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మెల్లిగా మన వాళ్ళు ఇప్పుడు డూప్లికేట్ తాళాలు తయారు చేయగలిగే కెపాసిటీ ఉంది కదా, అప్పటి నుంచి ఉంది అది. వాళ్ళు డూప్లికేట్ తయారు చేసిన తలుపు తీసి చూస్తే అందులో ఒక మంచి ముఖమలు పెట్టి చిరిగిపోయిన గుడ్డలు దాంట్లో ఉన్నాయి. ఆ చిరిగిపోయిన గుడ్డలు కట్టుకునే స్థితిలో ఉండేటటువంటి ఆ పిల్లని రాజుగారు పెళ్లి చేసుకున్నాడు. రాజుగారు పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత మరి ఇన్ని రకాల సుఖాలు, మంతులు, మంది, మార్బలం, మాట అంటే పనిచేసే స్థితి ఉంటే అది ఎక్కడ జ్ఞాపకం ఉంటుంది? అయినా అది నా మొదటి స్థితి, ఇది నాకు పైన ఆరోపితం, నా ఒరిజినల్ స్థితిని నేను మర్చిపోకూడదు అని రోజు అక్కడికి వెళ్ళి కాసేపు దాన్ని చూసి నేను ఇలాంటి దాన్ని కదా, ఆ స్థితిలో నేను వీళ్ళతో ప్రవర్తించాలి, ఆ స్థితిలో ఉండేవాళ్ళని నేను ఆదుకోగలగాలి. సో ఇది ఆవిడికి మనసులో కలగడం కోసం చేసేది చిన్నప్పుడు కథ. అది మామూలు కథలా మనకు కనిపిస్తుంది, కానీ నిజానికి దేర్ ఈజ్ ఎ లాట్ విచ్ వీ కెన్ లెర్న్ టుడే. ఈవేళ చూడండి, మీరు ఇప్పుడు హైటెక్ సిటీ అరౌండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ఈ ఏరియాకి వచ్చామంటే యు ఆర్ ఇన్ డిఫరెంట్ వరల్డ్, యు ఆర్ ఇన్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ వరల్డ్. బట్ ఈ డిఫరెంట్ వరల్డ్ అనేది నీకు ఉద్యోగం కోసం ఏర్పడ్డదే కానీ జీవితానికి కాదు. జీవితం ఈజ్ ఎ డిఫరెంట్. అంచేత మన జీవితాన్ని గుర్తించాలి, ఉద్యోగంగా ఎంజాయ్ చేయాలి. ఉద్యోగంలో వచ్చే స్ట్రెస్ని ఆఫీసులో ఉండే ఫైల్స్ తోటే, ఆఫీసులో ఉండే కంప్యూటర్స్ దగ్గరే జాగ్రత్తగా దాంట్లోనే ఆ ఫైల్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళాలి. అది తీసుకుని ఇంటికి వెళ్ళకూడదు. ఇంట్లో ఉండేది పట్టుకొచ్చి అక్కడ దాంట్లో పెట్టకూడదు.
అంచేత వర్క్లో ఇది మనం దురదృష్టం కొద్దీ విదేశాల్లోనే మనం గమనిస్తున్నాం. అది ఇప్పుడు మన దేశంలో ఎందుకునో మాటలకే పరిమితం అయిపోయింది. నిజానికి అది మన దగ్గర నుంచి ప్రారంభమైంది, కానీ మనం మాటల్లో దాన్ని ఆపేసాం. ఉద్యోగంలో నువ్వు ప్రవేశించి 9:30కి నువ్వు ఆఫీస్లో అడుగుపెట్టావు, మధ్యాహ్నం లంచ్ కోసం నీకు హాఫ్ అన్ అవర్ కావాలి, సాయంకాలం నీకు 5 o'clock ఆఫీస్ క్లోజ్ అయిపోయి నువ్వు బయటికి రావాలంటే ఉన్నంతవరకు తలెత్తకుండా నీ పనిని నువ్వు కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్డ్గా చేయగలవా? ఆ ఫోకస్తో నువ్వు ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడగలవా? ఇంకా నో ఆలోచన లేకుండా, నో డైవర్షన్ లేకుండా. ఇది మేము చాలామంది ఇతరులు చూసాము. మేము ఇప్పుడు మన రామానుజుల వారి విగ్రహం తయారు చేయడానికి, మన రామ సహస్రాబ్ది చేయడానికి చాలామంది వచ్చారు బయట నుంచి, ఆ విగ్రహాన్ని నిర్మాణం చేసిన వాడు. వాళ్ళ ఆఫీస్లో చాలా పెద్దవాడు, జనరల్ మేనేజర్ అంటారు వాళ్ళు అక్కడ వాళ్ళ దేశంలో. అలాంటి వాడు వచ్చి పక్కన కూర్చున్న వాడిని కేర్ కూడా చేసేవాడు కాదు. నా పని ఇదంటే ఆ పని మీద వాడు చేస్తుంటేవాడు. ఆ పైనుండే వ్యక్తి వచ్చిన వీడితో పాటు వాడు కూడా కోవర్కర్ లాగే పనిచేసేవాడిని. కల్చర్, వర్క్ ఎథిక్స్ అంటారు మనకి. వాడు సరిగ్గా టైంకి ఎక్కేవారు, మళ్ళీ కరెక్ట్గా టైంకి దిగేవారు, దిగిన తర్వాత మళ్ళీ వాడు మనకు కనిపించేవారు. దట్ ఈస్ దేర్ పర్సనల్ లైఫ్, దిస్ ఈస్ దేర్ జాబ్. మన ఇప్పుడు ఈ రెంట్కి ఉండే డిస్టెన్స్ ఏమైనా మర్చిపోతున్నాం. నిజంగా మనిషికి వేళ ఏర్పడే అన్ని రకాలు, ఇప్పుడు మీరు అన్నారు చూడండి, వర్క్ స్ట్రెస్, వర్క్ లోడ్. ఈ వర్క్ లోడ్ ఏంటి? నీ కప్పు 100 ml అయితే 100.01 ml కూడా దాంట్లో పట్టదు. ఓవర్ఫ్లో. సింపుల్ లాజిక్, వెరీ సింపుల్ లాజిక్. నేచురల్ లా. అంచేత నీకు 100 ml కప్ అయితే 100 ml దాటి దాంట్లో ఒక్క డ్రాప్ కూడా నీకు దాంట్లో ఎక్కదు. మరి ఎక్కనప్పుడు నీకు స్ట్రెస్ ప్రశ్న ఏమిటి? యువర్ కెపాసిటీ ఈజ్ 100 ml, వర్క్ ఫర్ 100 ml. ఎందుకు వచ్చింది ప్రాబ్లం? నువ్వు 10 ml పనిచేస్తున్నావు, 90 ml అక్కలేని చెత్త చెదారంతో గడుపుతున్నావు. ఇప్పుడు ఈ 10 ml దాటి 1 ml ఎక్కువ అయ్యేటప్పటికి యూ స్టార్ట్ ఫీలింగ్ ఇట్ యాజ్ స్ట్రెస్. కానీ నీ కెపాసిటీ 100 ml అన్నప్పుడు వై కాంట్ యూ యూజ్ దట్ 100 ml యాజ్ 100 ml ఓన్లీ? దెన్ వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ స్ట్రెస్? ఎక్స్ట్రా కమ్స్, డెఫినెట్లీ యూ కాంట్ డూ ఇట్, యూ వోంట్ డూ ఇట్. ఈ డిఫరెన్స్ని గమనిస్తే చాలా మంచిది సమాజానికి అనేదే మా అపీల్ టు ఆల్ ద వర్కింగ్ కమ్యూనిటీస్. థ్యాంక్ యూ సో మచ్ స్వామీజీ, రియలీ ఇట్ మీన్స్ అ లాట్. ఎందుకంటే చాలామంది మోటివేట్ అయ్యి ఎంతో కొంత అట్లీస్ట్ ఇఫ్ దే స్టార్ట్ ఫ్రమ్ టుడే సమ్ చేంజ్. అండ్ మీరు అన్నట్టు యూ హ్యావ్ టు, యూ షుడ్ నెవర్ ఫర్గెట్ యువర్ రూట్స్ మర్చిపోని రోజే మీ ఆనందం, ఆరోగ్యం అన్నీ అక్కడి నుంచి వస్తాయి. యూ ఫీల్ వెరీ నైస్ ఫ్రమ్ ఇన్సైడ్. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా థ్యాంక్స్. జై శ్రీమన్నారాయణ.